ఆ గ్రూప్ కి, ఆ ఉగ్రవాద సంస్థకి ఫుడ్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచానికి ఇది ఒక వీక్ కంట్రీ, ఎవరైనా కూడా దూరి హింస చేయొచ్చు, కౌంటర్ అటాక్ ఇవ్వడం కోసం వాళ్ళు ఇన్వెస్ట్ చేయందంటూ ఏది లేదు. సైబర్ ప్రకారంగా, వెపన్స్ ప్రకారం దేశ హిస్టరీని, అలాగే జియోగ్రాఫికల్ లొకేషన్ ని, వీటన్నిటిని బేస్ చేసుకొని దేశానికి ఏ ముప్పు రాకుండా ఉండేలా చూసుకొని నిర్ణయం తీసుకోవాలి. పాకిస్తాన్ వేసుకుంటుంది, మరోవైపు చూస్తే చైనా ఆధిపత్యం కోసం చూస్తుంది, లింగులింగుమని ఒక పక్క బంగ్లాదేశ్ ఉంది. ఇండియన్స్ గురించి ఏదైనా కూడా 100 సార్లు ఆలోచించే విధంగా ఉండాలి. హలో ఫ్రెండ్స్, పహల్గామ్ అటాక్ గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది. పహల్గామ్ అటాక్ ఎలా జరిగింది, ఏ మతాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఎవరు చేశారు, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో మనం చూసుకుంటే. సో ఈ వీడియోలో ఆ అటాక్ సంబంధించిన రివెంజ్ గురించి మాట్లాడుకుందాం. సో మన ఇండియా దగ్గర ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలాంటి యాక్షన్స్ మనం తీసుకోవచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే, మనం యాక్షన్స్ తీసుకుంటే పాకిస్తాన్ వాడు సైలెంట్ గా ఉంటాడు చెప్పండి. సో వాడు కూడా రియాక్ట్ అవుతాడు. సో వాడు ఎలాంటి రియాక్షన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాడి నుంచి. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అన్నింటికంటే మొదట నేను ఒక్కటి క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఈ అటాక్ ఏదైతే ఉందో అది పక్కా ప్రీ ప్లాన్డ్ అటాక్. అది ఎందుకో కూడా ముందు ఈ వీడియోలో మీకే తెలుస్తుంది. అండ్ ఈ అటాక్ ఎవరైతే చేశారో 4 to 7 మెంబర్స్, ఈ అటాక్ చేసిన వాళ్ళు వచ్చేసి ది రెసిస్టెంట్ ఫ్రంట్, ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ గురించి మనం మాట్లాడుకుంటే 2019లో ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత ఏర్పడిన ఒక సంస్థ, ఉగ్రవాద సంస్థ ఇది. చాలా మంది ఈ సంస్థని ఇండిపెండెంట్ సంస్థ అని భావిస్తారు, కానీ ఇది నిజానికి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఉంది కదా, ఆ సంస్థకు పుట్టిన ఒక బిడ్డ అనుకోవచ్చు. ఇందాక నేను ప్రీ ప్లాన్డ్ అటాక్ అని చెప్పా కదా, ఎందుకలా అన్నానంటే ఈ దాడి జరుగుతున్న కొన్ని రోజులకే అమర్నాథ్ యాత్ర ఉంది. ఈ యాత్రలో భాగంగా ఎవరైతే భక్తులు అమర్నాథ్ యాత్రకు వెళ్తారో వాళ్ళు ఈ రూట్ గుండానే వెళ్లాల్సి ఉంటుంది అమర్నాథ్ యాత్రలో భాగంగా. అదేవిధంగా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇండియాలోనే ఉన్నాడు ఆ టైంలో. సో ఈ ఉగ్రవాద సంస్థ ఏమని ఈ ప్రపంచానికి తెలియజేస్తుందంటే, ఇండియా అనేది ఒక వీక్ దేశం, అక్కడంతా కూడా హింస చేయొచ్చు అని ప్రపంచానికి తెలియజేసేలా చేయడానికే ఈ అటాక్లన్నీ చేసేది వీళ్ళు. అటాక్లు అని ఎందుకన్నానంటే 2000 సంవత్సరం చూసుకున్నా కూడా బిల్ క్లింటన్ మన ఇండియాకి వచ్చినప్పుడు కూడా ఈ దాడులు జరిగాయి. సౌత్ కాశ్మీర్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 36 మంది చనిపోవడం జరిగింది ఈ అటాక్ వల్ల. మీలో కొందరు అనుకోవచ్చు అటాక్ చేసింది ఆటంకవాదులు, ఆటంకవాదులకి పాకిస్తాన్కి ఏం సంబంధం, పాకిస్తాన్లో మనలాగా సాధారణ జనం కూడా ఉంటారు కదా అని. బట్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఈ పర్సన్స్ ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళకి చెందిన గ్రూప్ ఒకటి ఉంది కదా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని. ఆ గ్రూప్ కి, ఆ ఉగ్రవాద సంస్థకి ఫుడ్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి వెపన్స్ సరఫరా చేసి వాళ్ళకి ఒక సేఫ్ ప్లేస్ పంపించి ఇవన్నీ చేస్తుంది మన పాకిస్తాన్ గవర్నమెంట్. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ చేస్తుంది ఇదంతా కూడా. సో వాళ్ళని దున్నపోతులా మేపీ బ్రెయిన్ వాష్ చేసి ఇలాంటి క్రూరమైన చర్యలు చేసేలా చేస్తున్నారు వాళ్ళంతా కూడా. ఈ ఉగ్రవాద సంస్థ మోటో ఒక్కటి, ఇండియాలో హింస చేయడం, ఇండియా అంతటా కూడా గందరగోళం సృష్టించడం, ప్రపంచానికి ఇది ఒక వీక్ కంట్రీ, ఎవరైనా కూడా దూరి హింస చేయొచ్చు, ఇది ఇక్కడ శాంతియుతంగా లేదు అని ప్రపంచానికి తెలియజేయడమే వీళ్ళ మోటో. అలాగే టెర్రరిస్టులు సివిలియన్స్ని, అంటే సాధారణ జనాలను చంపడం గురించి మనం ఎగ్జాంపుల్గా మనం ఇజ్రాయెల్ని తీసుకుందాం. అండ్ నేను ముందుగానే చెప్తున్నాను, నేను ఇక్కడ ఇజ్రాయెల్కి సపోర్ట్గానో గాజాకి వ్యతిరేకంగానో మాట్లాడడం లేదు. నేను జస్ట్ టెర్రరిస్టులు సివిలియన్స్ మీద అటాక్ చేస్తే ఆ మొత్తం సినారియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇజ్రాయెల్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సో కమింగ్ టు ద పాయింట్, హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ మీద దాడి చేయడం జరిగింది. సో ఈ దాడిలో అక్కడి సివిలియన్స్ని చంపేశారు. ఆల్మోస్ట్ 1195 మంది చనిపోవడం జరిగింది. మన ఇండియాలో ఎలాగైతే కొందరు చనిపోయారో అక్కడ కూడా టెర్రర్ అటాక్ వల్ల కొందరు చనిపోవడం జరిగింది. బట్ మనం రివెంజ్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జాంపుల్ ని తీసుకొని, ఇజ్రాయెల్ వాళ్ళు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేస్తారు ఎలాంటి థింకింగ్ లేకుండా. వాళ్ళు నమ్మే పాలసీ ఒక్కటే, ఫస్ట్ స్ట్రైక్ ఫస్ట్ హార్ట్. అలాగే ఇజ్రాయెల్ వాళ్ళు ఈ ఉగ్రవాద అటాక్స్ ని ఎలా పరిగణలోకి తీసుకుంటారంటే ఒక మిలిటరీ బేస్ గా తీసుకుంటారు. మిలిటరీ బేస్ గా తీసుకుని ఒక కౌంటర్ అటాక్ ఇవ్వడం కోసం వాళ్ళు ఇన్వెస్ట్ చేయందంటూ ఏది లేదు. సైబర్ ప్రకారంగా, వెపన్స్ ప్రకారంగా, ఎక్విప్మెంట్ ప్రకారంగా, ఎవ్రీథింగ్. ఆ విధంగా టెర్రరిస్టులకి ఘోరంగా కౌంటర్ ఇస్తారు వాళ్ళు. అలా చేయడం వల్ల ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ ని క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ ఏ దేశం కూడా ఇజ్రాయెల్ దేశంతో పోటీ పడడానికి రెడీగా లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం అంత పవర్ఫుల్. ఇజ్రాయెల్ని తిట్టగలరేమో కానీ ఏ దేశం కూడా ఇజ్రాయెల్ మీద చేయడానికి 100 సార్లు ఆలోచిస్తుంది. ఎందుకంటే అంత పవర్ఫుల్ ఎక్విప్మెంట్ కానీ A to Z ఇజ్రాయెల్ దగ్గర ఉంది. బట్ కామెడీ ఏంటంటే ఇజ్రాయెల్ని చూసుకుంటే మన కేరళ ఏరియా కంటే చాలా తక్కువ ఉంటుంది. అలాగే కేరళ పాపులేషన్స్తో చూసుకున్నా కూడా చాలా తక్కువే. సో టెర్రర్ అటాక్స్కి ఇజ్రాయెల్ ఈ విధంగా సమాధానం చెప్తారు. అదే మన ఇండియా గురించి వస్తే, ఇండియా అలా కాదు. ఇండియా చాలా డిప్లొమాటిక్గా క్యాలిక్యులేటెడ్ చేసి రివెంజ్ని తీర్చుకుంటుంది. మీలో కొందరికి డౌట్ వచ్చే ఉంటుంది, మనం కూడా అలా చేయొచ్చు కదా, డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేయొచ్చు కదా అని చెప్పి. మన సివిలియన్స్ చేస్తున్నారు, వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి, మనం కూడా ఏదో ఒకటి చేసి అలా చేయొచ్చు కదా అని. బట్ ఒక నిర్ణయం తీసుకోవాలంటే దానికి చాలా కారణాలు బేస్ అయి ఉంటాయి. మనం డైరెక్ట్గా ఎలా పడితే అలా నిర్ణయం తీసుకోలేము. మన దేశ హిస్టరీని, అలాగే జియోగ్రాఫికల్ లొకేషన్ని, వీటన్నిటిని బేస్ చేసుకొని దేశానికి ఏ ముప్పు రాకుండా ఉండేలా చూసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఎలా పడితే అలా తీసుకోలేం. సో అందుకోసమే టెర్రరిస్టులు అటాక్ చేసినా కూడా ఒక పద్ధతి ఉంటుంది, మనం రివెంజ్ తీర్చుకోవడానికైనా, వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికైనా. సో కమింగ్ టు ద పాయింట్, ఈ అటాక్ ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకోవడానికి ఆల్రెడీ ఇండియన్ పోలీస్, అలాగే ఇండియన్ ఆర్మీ వీళ్ళంతా కూడా సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. అండ్ 4 to 7 మెంబర్స్ ఉన్నారని తెలిసింది. అలాగే అందులో పాకిస్తాన్ సిటిజన్స్ కూడా ఉన్నారు ఈ దాడి చేసిన వాళ్ళల్లో.
సో ఇప్పుడు మన ఇండియా దగ్గర ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చో డీటెయిల్గా తెలుసుకుందాం. అందులో ఒకటి సస్పెన్షన్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ. సో ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటంటే, సో మన ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళే నదులు ఉన్నాయి, ఆ నదులని కట్టడి చేయగల పవర్ మన ఇండియాకు ఉంది. సో ఫ్లో ఇలా అవుతుంటే మనం పైన కట్ చేస్తే కిందకి రాలేవు కదా వాటర్. సో అదేవిధంగా పాకిస్తాన్కి వాటర్ రావాలంటే మనం ఖచ్చితంగా నీళ్ళు వదలాల్సిందే, మనం కట్టడి చేయకూడదు. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి పాకిస్తాన్కి చాలా కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. సో అందువల్ల మనం ఆ నీటిని కట్టడి చేయడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. పాకిస్తాన్ గవర్నమెంట్ అలాగే ఇండియన్ గవర్నమెంట్ కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే ఇండస్ వాటర్ ట్రీటీ. 1960లో ఒప్పందం కుదిరింది. ఆ ట్రీటీలో భాగంగా ఉన్న 6 నదులలో 3 నదులు మన ఇష్టం, మనం ఎలాగైనా వాడుకోవచ్చు, మనం కట్టడి చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం మన ఆధీనంలో ఉంటాయి, ఫుల్ కంట్రోల్. అండ్ మిగతా 3 నదులలో మనకి పార్షియల్గా కంట్రోల్ ఉంటుంది. అంటే ఆ 3 నదులలో మనం లిమిటెడ్గా యాక్సెస్ చేయొచ్చు ఆ వాటర్ని, లైక్ ఇరిగేషన్ కోసం అలాగే హైడ్రో పవర్ కోసం, వీటి కోసం మాత్రమే మనం ఉపయోగిస్తాం. మిగతా అంతా కూడా ఆ వాటర్ అంతా కూడా మనం పాకిస్తాన్కి పంపిస్తున్నాం. ఎందుకంటే మనది విశాల హృదయం కాబట్టి. లిటరలీ చెప్పాలంటే ఈ వాటర్ మనం వదులుకుంటే అసలు పాకిస్తాన్ దేశం అనేదే లేదు. సో అలాంటిది ఇప్పుడు ఆ ట్రీటీ ఏదైతే ఒప్పందం ఉందో అది మనం క్యాన్సిల్ చేసామనుకో, పాకిస్తాన్ లో ఫుల్ స్కార్సిటీ వచ్చేస్తుంది. వాటర్ లేక అక్కడున్న పంట పొలాలు అన్ని ఎండిపోతాయి. పంట పొలాలు ఎండిపోవడం వల్ల ఫుడ్ క్రైసిస్ వస్తుంది. సో ఫుడ్ క్రైసిస్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ ని వేరే దేశాల నుండి ఎగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీటు, రైస్ ఇవన్నీ అక్కడ తినే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుంది. బట్ హియర్ ద థింగ్ ఈస్, పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ స్టేట్ గా ఆల్రెడీ మారిపోయింది. ఇప్పుడు నిజానికి చెప్పాలనుకుంటే పాకిస్తాన్ లోన్స్ తీసుకొని ఈఎంఐస్ కట్టుకుంటూ నడుస్తున్న ఒక ఫెయిల్డ్ కంట్రీ అది. బట్ ఇక్కడ మనం ప్రౌడ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఆ తర్వాత ఇండియాకి పాకిస్తాన్కి ఎన్నో గొడవలు వచ్చాయి, కానీ ఎప్పుడు కూడా ఈ ట్రీటీ విషయంలో మనం ఎప్పుడు కూడా వేలు పెట్టలేదు. ఎప్పుడు కూడా ఆ ట్రీటీ విషయంలో కూర్చొని దాంట్లో సవరణ చేద్దాం, ఇంకేదైనా చేద్దాం అని ఎప్పుడు కూడా ఆలోచించలేదు. వీఆర్ సో కైండ్. సో అలాంటిది ఇప్పుడు ఈ ట్రీటీని క్యాన్సిల్ చేస్తే దట్ వుడ్ బి ఎ వెరీ బిగ్ డెసిజన్. అలాగే మనం చూసుకుంటే ఈ ట్రీటీని క్యాన్సిల్ చేయాలన్నా లేదా ట్రీటీలో ఏదైనా అప్డేట్స్ చేయాలన్నా కూడా 2 దేశాలు కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత డెసిజన్ తీసుకోవాలి. అలా కాకుండా మన నరేంద్ర మోడీ గారు మాత్రమే డెసిజన్ తీసుకుంటే దట్ వుడ్ బి ఏ వెరీ కాంట్రవర్షియల్ స్టెప్. ప్రపంచం అంతా కూడా అదే కోడే కూస్తుంది. ఇంకా రెండో స్టెప్ వచ్చేసి మన బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేసేయడం జరిగింది. పాకిస్తాన్ నుండి ఏ మనిషి కూడా, ఏ గూడ్స్ కూడా, ఏవి కూడా ఇంకా రావు. ఇంకా మూడో స్టెప్ వచ్చేసి ఎవరికైతే మనం వీజాలు ఇచ్చామో పాకిస్తాన్ సిటిజన్స్ కి మన ఇండియా రావడానికి, ఆ వీజాలన్నీ కూడా క్యాన్సిల్ చేసేయడం జరిగింది. అలాగే ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి వచ్చారో ఏదైనా పని మీద, సో వాళ్ళు వెంటనే 2 రోజుల్లో ఇండియాను వదిలి వెళ్ళిపోండి అని డెసిజన్ కూడా ఆల్రెడీ పాస్ అయింది. ఇంకా 4వ స్టెప్, పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కానీ, పాకిస్తాన్ నేవీ వీళ్ళలో కూడా హోస్ట్ కంట్రీలో లేకుండా ఎక్స్పెల్ చేయడం జరిగింది. అలాగే మన ఇండియన్ అడ్వైజరీస్ ఎవరైతే పాకిస్తాన్ లో ఉన్నారో ఇస్లామాబాద్ లో, వాళ్ళని కూడా ఇండియాకి తిరిగి వచ్చేయండి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఇక్కడ క్లియర్ గా ఉంది ఇది ఒక డిప్లొమాటిక్ డిస్ఎంగేజ్మెంట్ అని. ఇంకా 5వ స్టెప్, ఈ అటాక్ సంబంధించి ఇండియన్ ఐ కమిషన్ ఎవరైతే డిప్లొమాటిక్ స్టాఫ్ ఉంటారో వాళ్ళని 55 మంది నుండి 30 మందికి తగ్గించేయడం జరిగింది. సో ఇవి మన ఇండియా తరపున మనకున్న ఆప్షన్స్, అలాగే మనం తీసుకున్న యాక్షన్స్. సో ఇవన్నీ యాక్షన్స్ తీసుకుంటూ ఉంటే పాకిస్తాన్ మాత్రం సైలెంట్ గా ఉంటుందా చెప్పండి? పాకిస్తాన్ కూడా కొన్ని యాక్షన్స్ తీసుకుంది. పాకిస్తాన్ రియాక్షన్స్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిది, ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాన్సిల్ చేస్తే పాకిస్తాన్ దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణలోకి తీసుకుంటుంది అని చెప్పారు. యాక్ట్ ఆఫ్ వార్ అని దేనంటారంటే, ఏదైనా 2 దేశాల మధ్య ఏదో ఒక దేశం ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ గానీ లేదా మిలిటరీ యాక్షన్ గానీ తీసుకోవాల్సి వస్తే దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఏదో ఒక దేశం ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వార్ స్టార్ట్ అవ్వడం. ఇంకా రెండోది, అమెరికా మొత్తం ఎయిర్ స్పేస్ అంతా కూడా బ్లాక్ చేసింది, ఏ ఇండియన్ ఏరోప్లేన్ కూడా వాళ్ళ భూభాగంలో తిరగకూడదు అని. ఇంకా మూడవది, పాకిస్తాన్ కూడా వాళ్ళ బార్డర్స్ ని క్లోజ్ చేసేసింది. ఎవరికైతే వీజాస్ మన ఇండియన్స్ కి ఇచ్చారో పాకిస్తాన్ కి రండి అని, ఆ వీజాస్ అన్ని కూడా క్యాన్సిల్ చేసేయడం జరిగింది. సో ఇవన్నీ చూసిన మన డిఫెన్స్ మినిస్టర్ ఒకే ఒక మాట అన్నారు, క్లియర్ గా లౌడ్ గా మీకు తొందరలో సమాధానం చెప్పబోతున్నామని. కానీ ఇక్కడ వింత ఏంటంటే, పాకిస్తాన్ ఆల్రెడీ ఫెయిల్డ్ స్టేట్. నేను ఇందాక కూడా చెప్పాను, నిజానికి ఓపెన్ గా చెప్పాలంటే లోన్స్ తీసుకొని ఈఎంఐ కడుతున్న దేశం అది. పాండమిక్ తర్వాత పాకిస్తాన్ ఫుల్ గా ఎకనామికల్ గా కొలాప్స్ అయిపోయింది. నిజానికి పాకిస్తాన్ చిన్నదైనా పెద్దదైనా ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేటివి పెట్టుకోకూడదు మన ఇండియాతో. ఎందుకంటే చిన్న కాన్ఫ్లిక్ట్స్ అయినా కూడా అది మొత్తం ఆ పాకిస్తాన్కే చావు దెబ్బతీస్తుంది. బట్ స్టిల్ పాకిస్తాన్ ఇదంతా చేస్తుందంటే కొంచెం మెచ్చుకోవాల్సిందే. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా సోల్జర్స్ ప్రకారంగా చూసుకున్నా పాకిస్తాన్ కంటే మన ఇండియన్స్ దగ్గర ఎక్కువ ఉన్నారు. డిఫెన్స్, ఆర్మీ, నేవీ ఇవన్నీ చూసుకున్నా కూడా మనమే కొంచెం ముందున్నాం. అలాగే కొంతమందికి డౌట్ వచ్చే ఉంటుంది, మన దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్ ఉంది కదా అని. న్యూక్లియర్ వెపన్ ఉండడం పెద్ద విషయం కాదు, దాని డెలివరీ సిస్టమ్ కూడా బాగా ఉండడం చాలా ముఖ్యం. డెలివరీ సిస్టమ్ విషయంలో మన ఇండియా చాలా ముందుంది కంపేర్ టు పాకిస్తాన్. సో సింపుల్ గా గన్ ఉండడం మ్యాటర్ కాదు, దాన్ని కాల్చే విధానం, కాల్చే పద్ధతి, కాల్చే మనిషి ఉండడం మ్యాటర్ ఇక్కడ. సో ఇలా చూసుకుంటే పాకిస్తాన్ తో కంపేర్ చేసుకుంటే ఇండియా చాలా అంటే చాలా ముందుంది. అలాగే 1990తో పోల్చుకుంటే ఇండియా ఇప్పుడు చాలా బోల్డ్ గా, అసెప్టివ్ గా ఉంది. ఎలా అంటే 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ నుండి మొన్న రీసెంట్ గా తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు వరకు మనం అన్ని కూడా బోల్డ్ స్టెప్సే తీసుకున్నాం. సో ఇవన్నీ చూసుకుంటే ఇండియా ఒక ప్రో యాక్టివ్, బోల్డ్, అన్ అపాలజెటిక్ డిప్లొమాటిక్ స్టాండ్స్ తీసుకుంది.
సో పాకిస్తాన్ ఎంత కఠినమైన డెసిజన్స్ తీసుకున్నా కూడా మనకంటే ముందైతే లేదు. సో చివరిగా మాట్లాడుకుంటే ఇవన్నీ కాదు, ఈ టెర్రరిస్ట్ ని వ్యానిష్ చేయడానికి ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయేమో చెప్పు అని మీరు నన్ను అడిగితే నేను ఒక 3 ఆప్షన్స్ చెప్తా. ఇవన్నీ కూడా చూసుకుంటే క్లియర్ ఆప్షన్స్. అందులో ఒకటి మిలిటరీ అటాక్. ఈ మిలిటరీ అటాక్ ఏంటంటే సింపుల్ గా ఇజ్రాయెల్ ఎలా ఒక దాడి చేసిన తర్వాత బోల్డ్ గా దాడి చేస్తుందో అదే అన్నమాట. రెండోది సీక్రెట్ ఆపరేషన్. సో ఈ సీక్రెట్ ఆపరేషన్ ఏంటంటే మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పాకిస్తాన్ లో ఉన్న ఈ టెర్రరిజం సంబంధించిన అన్ని యూనిట్స్ కూడా వ్యానిష్ చేసి పారదొబ్బడం. వాట్ ఎవర్ ఇట్ మే బి బోల్డ్ గా స్టెప్స్ తీసుకొని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ద్వారా ఈ టెర్రరిజం లేకుండా చేయడం. మూడవది డిప్లొమాటిక్ ఐసోలేషన్. ఈ డిప్లొమాటిక్ ఐసోలేషన్ ఏంటంటే 9/11 తర్వాత అమెరికా ఎలా అయితే ప్రపంచ దేశాలకి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల గురించి ఎలా అయితే ఒక ప్రచారాన్ని చేసిందో, అసలు తాలిబాన్లు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి క్రూరమైన వాళ్ళు, ఎలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు చేసిన పనులేంటి, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, మానవాళికి వాళ్ళ నుంచి ఉన్న ముప్పేంటి, ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియజేయడం. అదే విధంగా ఇండియా కూడా ప్రపంచానికి పాకిస్తాన్ నిజస్వ రూపం తెలియాలి. ఎలా ఒక టెర్రర్, ఒక నరరూప రాక్షసులకి పాకిస్తాన్ ఫండింగ్ చేస్తుందో, ఎలా వాళ్ళని పెంచి పోషిస్తుందో, ఇలా ఒక సాధారణ ప్రజల ప్రాణాలు తీసుకోవడానికి. సో ఇవన్నీ పాకిస్తాన్ నిజస్వ రూపాలు ప్రపంచానికి తెలియజేయాలి. ప్రెజెంట్ మనం చూసుకుంటే ఇండియా చాలా వరకు గ్లోబల్ ప్లాట్ఫామ్స్ లో వన్ ఆఫ్ ది మెంబర్ గా ఉంది. సో పాకిస్తాన్ నిజస్వ రూపాన్ని ప్రపంచానికి తెలియజేయాలంటే ఇదే కరెక్ట్ టైం. సో ఇలా చేయడం వల్ల రేపటి రోజు మనం ఎలాంటి బోల్డ్ స్టెప్ తీసుకున్నా కూడా ప్రపంచ దేశాలు మనకు సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఇండియా ఒక స్ట్రాంగ్ గా, ఒక బోల్డ్ గా ఒక డెసిజన్ తీసుకోవాలి. ఇప్పుడు డెసిజన్ కూడా డిఫరెంట్ గా ఉండాలి. ఎందుకు అంటున్నానంటే ఒకవైపు పాకిస్తాన్ వేసుకుంటుంది, మరోవైపు చూస్తే చైనా ఆధిపత్యం కోసం చూస్తుంది, లింగులింగుమని ఒక పక్క బంగ్లాదేశ్ ఉంది. సో పాకిస్తాన్ మీద తీసుకునే ఒక స్ట్రాంగ్ బోల్డ్ డెసిజన్ ఏదైతే ఉందో అది మిగతా దేశాలు కూడా ఒక డిఫరెంట్ గా ఉండాలి. తీసుకునే బోల్డ్ యాక్షన్ గానీ, ఒక స్టెప్ గానీ ఏదైతే ఉందో మిగతా ఎవరు కూడా ఇండియన్స్ గురించి ఏదైనా కూడా 100 సార్లు ఆలోచించే విధంగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో గురించి మీరు ఏమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. నెక్స్ట్ ఇండస్ వాటర్ ట్రీట్ గురించి డీటెయిల్డ్ వీడియో రాబోతుంది. ఆ వీడియోని కూడా మిస్ అవ్వకండి. జై హింద్.